ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఓవరాల్కి నెలంతా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు? మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు. ఇక మకర రాశి వారి యొక్క లక్షణాలు విషయానికి వస్తే, వారు ఎంతసేపటికి కూడా అనుకున్నటువంటిది ఏదన్నా సరే గోప్యంగా ఉంచుకుంటారు. అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. కానీ ఆ అవకాశానికై మాటుపడి ఎన్ని అవమానాలన్నా పడతారు, కానీ తన మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పరు. అవకాశం వచ్చినప్పుడు ఇతను ఇలా కూడా ఉపయోగపడతాడా అనేటువంటి విధానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. మకర రాశి వారి లక్షణాల దగ్గరికి అత్యంత భిన్నంగా ఉంటాయి. అందరూ ఆలోచించినట్టుగా కాకుండా కాస్త వ్యతిరేకంగా, వెరైటీగా, అంటే వ్యతిరేకం అంటే నలుగురు ఒక మాట అంటుంటే వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. వెరైటీ అనేసరికి ఏంటంటే అందరూ ఒకే దారిలో వెళ్తుంటే వీరు మరొక దారిని ఎంచుకుని ఆ దారిలో తను వెళ్ళడు, వేరే అతన్ని పంపించి టెస్టింగ్ చేసుకుని ఓకే అని చెప్పి ఇతను ఆ మార్గాన్ని ఎంచుకునేటువంటి లక్షణం ఈ మకర రాశి వారికి జరుగుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారు జూన్ నెల ప్రతి ఒక్కరూ కూడా కాస్త మంచి ఫలితాలే ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. జూన్లో మకరంలో అంటే ఎవరన్నా సరే నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి మంచి అవకాశం. వ్యవసాయదారులు అదే భూమిని నమ్ముకుని రియల్ ఎస్టేట్ కానీ, అదే భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలు ఎవరైతే నడుపుతారో వారికి జూన్ 14వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. అంటే గృహం నిర్మాణం చేద్దాం అనుకోవడం, లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం అనుకోవడం, లేదా పంటలు ఈ రకంగా మారుద్దాం అనుకోవడం, అటువంటి వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి 14 తర్వాత నుంచి. ఇక గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహం ఎవరికైతే అవ్వడం లేదనుకుంటున్నారో వారు ఈ నెల కూడా అదే నిరుత్సాహంతో ఉంటారు. వివాహ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఎవరికైతే సంతానం అధికారం కలగడం లేదని బాధపడుతున్నారో వారికి కాస్తంత ఊరట కలిగే అవకాశం ఏర్పడుతుంది. మకరంలో జూన్లో విద్యార్థులకి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. చక్కగా తను అనుకున్నటువంటి స్థితిగతులు పొందుతాడు. కోర్టు వ్యవహారం కానీ, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో దానికి అవకాశము, దాని యొక్క స్థితి మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇది ఖచ్చితంగా నీదే, ఇది మీకు సంబంధించిందే అని ఒక దృఢ సంకల్పము, ఇంకా మనకి ఎక్కడికి పోదు నాయనా అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు. విదేశాలు వెళ్దాం అనుకున్న వారు జూలై నెలలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే, తమ మాట ఏ విధంగా అయితే నడుస్తుందో అలాగే నడుస్తుంది. మీ మాటకి గౌరవం పెరగదు, అలాగని అగౌరవం పడరు. ఇదివరకు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి నడుస్తూ ఉంటుంది. ఇక సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. సంగీత సాహిత్యాల్లో ఎవరైతే పాల్గొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి పరిణామాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య కీచులాటలు ఏర్పడుతూ అన్యోన్యత తగ్గింది ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఊరట కలిగి పెద్ద మనుషుల మధ్య ఆ సమస్య పరిష్కారం అయ్యి ఇరువురు కూడా ఒక మాట మీద నడవండి అని వారిని పరిష్కరించి సద్దుమడిగించే అవకాశమే కనబడుతూ ఉంటుంది. ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ భుజాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు జూన్ 14 నుంచి 28 వరకు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా మీరు తినేటువంటి పదార్థాల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలి మకరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా. రెండవది ఏమిటంటే, జూన్ 18 నుంచి కూడా 24 వరకు ఏదన్నా వాహన ప్రయాణం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ప్రమాదాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మకరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము 3 వర్ణాలతో ఉన్నటువంటి పత్తితో, అంటే ఎరుపు, పసుపు, నలుపు, ఈ 3 వర్ణాలతో ఉన్నటువంటి పత్తితో ఆవదంతో దీపారాధన చేయడం మంచిది. వీరు నిత్యము కూడా ఓం క్లీం మహాదేవి అయిన నమః అని చెప్పుకోవడం
చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందిపుచ్చుకుంటుంటారు. వీరు నిత్యము తన శరీరం మీద ఉన్నటువంటి శ్రద్ధ వల్ల తన యొక్క శరీర ఛాయని పెంపొందించుకోవడానికి ధనాన్ని ఖర్చు పెడతారు. ధనం అనేటువంటిది ఎక్కువగానే ఖర్చు అవుతుంది. శరీర సౌందర్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కొనుక్కోవడం అనేటువంటిది అధికమవుతుంది. తనుగా సొంతంగా నేను ఖర్చు పెట్టుకుంటే తప్పేమిటి అనేటువంటి ధోరణికి వస్తారు జూన్ అంతా. ఇక చెప్పదగ్గ విషయం ఏంటంటే, కాస్త మీకు విలువైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు పెట్టి. జూన్లో ఆ జ్ఞాపకం అంటే విలువైనటువంటి బంగారు ఆభరణం కానీ నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే నష్టం అంటే పూర్తిగా పోదు, ఇంట్లోనే ఉంటుంది. ఈ నెలలో మీకు కనబడవు, తర్వాత మళ్ళీ జూలైలోనే అది కనబడతాయి. అంటే ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఎక్కడో పెట్టి మర్చిపోవడము అటువంటివి జరుగుతాయి. టైంకి గుర్తురావు, అవి కనపడవు, ఆ అవసరార్థం కనబడవు. కాబట్టి వీరు ఏంటంటే ఎప్పుడూ కూడా అమ్మవారి ధ్యానం చేసుకుని 3 వర్ణాలతో ఉన్నటువంటి పత్తితో దీపారాధన చేయడం వల్ల మీకు ఆ సమస్య కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఒకవేళ పొరపాటున మర్చిపోయారనుకోండి, ఆ రోజు సాయంత్రం వేళ అమ్మవారి ప్రతిమ ముందు లేదా ఒక ఫోటో ముందు నుంచుని ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో ఒక 4 నుంచి 8 చుక్కల వరకు గోపంచకం చిలకరించుకుని శ్రీ మహాదేవ్యే మమరక్షతు అని చెప్పుకుంటూ ఆ నీళ్ళు ఇల్లంతా చిలకరించి ఒక 10 నిమిషాలు మీరు విడిచిపెట్టేయండి. ఆ తర్వాత మీకు జ్ఞప్తికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చుంటే మీరు ఇంతకుముందు ఆ వస్తువు ఎక్కడ పెట్టారు అనే విషయం జ్ఞప్తికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇది మకర రాశికి ఉన్నటువంటి ఫలితాలు. ఓకే, ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెల అయితే వద్దు. వివాహం ప్రయత్నం ప్రారంభం కూడా ఈ నెల వద్దు. జూలై నుంచి తదుపరి దాంట్లో చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఈ నెల మాత్రం ప్రయత్నానికి శ్రీకారం చుట్టినా అంతంత వరకు మాత్రమే ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? రియల్ ఎస్టేట్లో అయితే కాస్త మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. వీరు ఎప్పుడూ కూడా ఈ ఆరాధన అనేటువంటిది వీళ్ళకి ప్రాధాన్యం. సో మాకంటూ కొత్త గుర్తింపు, కొత్త అవకాశాలు రావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కొత్త అవకాశం రావాలి అనుకున్నది జూన్ 14 తర్వాత నుంచి అవకాశం వచ్చేటువంటి విధంగా చేయడానికే నేను మీకు రెమెడీ చెప్పాను. అది ఆచరించడం వల్ల మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ గుర్తింపుతోటి మీకు అవకాశం జూలై నెలలో ఏర్పడుతుంది. ఇప్పుడు విత్తనం వేస్తున్నారు జూన్లో, ఆ యొక్క మొక్క జూలైలో వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు? వీరు నిత్యము కూడా నవగ్రహ స్తోత్రం కానీ లేదంటే నేను చెప్పినట్టుగా అమ్మవారి బీజాక్షర మంత్రంతో చెప్పిన విధానాన్ని కానీ ఆచరించుకోవడం చాలా మంచిది. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారు కాపాడుతుంటారు. వీళ్ళు నిత్యము అమ్మవారి ధ్యానం ఆచరించడమే పరిపాటి మకర రాశి వారు. సో ఓవరాల్గా జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.